సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ప్రార్థనా మందిరాన్ని గుర్తు తెలియని దుండగులు కూల్చివేశారు. కొన్నేళ్లుగా ఆ స్థలంలో క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. గతంలో ఇదే స్థలంలో వివాదాలు జరగ్గా కోర్టుకు వెళ్లామని, కోర్టులో కూడా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. ఇదివరకే 2-3 సార్లు ప్రార్థనా మందిరాన్ని కూల్చివేస్తే కట్టుకున్నామని అన్నారు. మళ్లీ ఇప్పుడు రాత్రికి రాత్రే కొంతమంది వ్యక్తులు కూల్చివేశారని వాపోయారు. ప్రార్థనా మందిరాన్ని కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక మాట కాదు నాన్న, మాకు 4 సార్లు 4 సార్లు మనం చెల్లించేది 2 లక్షలైన పుట్టుకొచ్చింది సంగతి మీద మాకు అప్పుల 3:30 ఎస్సీపీ గారు ఏమన్నారు, భార్య భర్తలు ఇష్యూ వేరే, ఇది వేరే చెప్తే సహాయం చేయండి అయ్యా. వాళ్ళందరి పేర్లు తీసుకొచ్చి వాళ్ళని లోపల వేద్దాము. వేసినాక తర్వాత ఎవరు దీనికి చర్యలు ఇంత సిటీలో నువ్వు ఇట్లా ఆగం చేసి వెళ్ళిపోయావంటే నీకు ఎవరిచ్చాడు ధైర్యం? ఇది పోలీసు వాళ్ళకి తెలుసు అని నేను అంటున్నా. పోలీసు వాళ్ళకి తెలవకపోతే నడవది. హలో న్యాయం సార్, 100 మంది మేము ఉండేది. రేపు మాకు గుర్తుకురాయడే, మీరు సంపద గారితో కట్టేస్తారు, కుక్కలింగ్ గారితో కట్టేస్తారు. ముందు మాకు చర్చి కావాలి, మా రేకులు మాకు వెయ్యాలి. మేము లీగల్గా వస్తాం సార్. చూడండి సార్, చూడండి, ఇది కర్నూలు గాస్పుల్ మినిస్ట్రీ సార్, చర్చ్ ఇది. మేము దాదాపు 200-300 మంది దాకా ఉన్నాం చర్చిలో. ఇప్పటికి 4 సార్లు తోలగొట్టారు సార్. ఒక్కసారి కూడా పోలీసు వారు చర్య తీసుకోలేదు. మా దగ్గర 3 డిఎస్పీలు వచ్చారు, అన్నదారు డిఎస్పీలు వచ్చారు. ఎవరి దగ్గర చర్య తీసుకోలేదు. మన బాలసామాన్య వాడు కూడా 21లో కూడా తోలగొట్టెళ్ళాడు సార్. ఇదిగో ఇవాళ మళ్ళా వీళ్ళు నిన్నటి దినమందు రాత్రి ఎప్పుడు తోలగొట్టారో మాకు తెలియదు. అది వాళ్ళు వాచింగ్ ఇచ్చుకొని వెళ్ళారు సార్. అయినా నేను ఎస్ఐ గారికి చెప్పాను, ఏసీపీ గారు కూడా చెప్పాను. 100 సార్లు నడిచాను. ఇది మా ప్రార్థనా మందిరం కర్నూలు గాస్పుల్ మినిస్ట్రీ మీద ఉంది. రాఘవరెడ్డి భార్య, రాఘవరెడ్డి కొడుకు, వాళ్ళ అత్త, వాళ్ళందరూ ఒకసారి వచ్చి కూలగొట్టారు సార్. మళ్ళీ ఇప్పుడు బాలసామాన్య వాడు కూలగొట్టాడు. ఇప్పుడు సామ్రాజ్యంలో అనేవాడు కూలగొట్టాడు. సత్యప్రకాశ్ అనేవాడు ఒకసారి కూలగొట్టాడు. ఇది ఎంత మాత్రం న్యాయం? ఇప్పుడు 3-4 సార్లు కూలగొడితే మేము దేవుని నామంలో క్షమించాం సార్ క్రైస్తవులు. ఇప్పుడు మా గుడ్డుకురాయుడు ఆ రోజున మొత్తం మా దేవుని బలిపెట్టి మా ఎన్ని కూలగొట్టారు. లీగల్గా సార్ మేమే గెలిచాం ఈ కోర్టులో కూడా. వాళ్ళు మా మీద కేసు వేశారు సార్. ఎవరో కొన్నారంట చర్చి ప్రాపర్టీ, ఎవరో కొన్నాను, నువ్వెవరు అని మేము రాఘవరెడ్డిని కూడా అడిగితే, ఇక్కడ మన జడ్జి గారు 95లోనో దేనో సార్ మొత్తం మీద ఆయన 2005లో కేసు కొట్టుడిపోయింది. మా ఫేవర్లోనే వచ్చింది. అది సిద్దిపేటలో కూడా మా ఫేవర్లోనే వచ్చింది. మేము పేదవాళ్ళం, దరిద్రులు, అనాథులు అందరూ కూడా ఈ చర్చి కట్టుకున్నారు సార్. మాకు న్యాయం చేయాలి.